డీలిమిటేషన్ హీట్. జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక. తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన. నార్త్ స్టేట్స్కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్. జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్స్కు ఇప్పుడు నష్టం. లోక్సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ఛాన్స్. తెలంగాణ ఏపీలో 3 సీట్లు చొప్పున పెరిగే అవకాశం. కేరళలోనైతే ఇప్పుడున్న సీట్లలో ఒకటి తగ్గిపోవచ్చు. యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో భారీగా పెరగనున్న సీట్లు. ఇప్పటి వరకు 3 సార్లు డీలిమిటేషన్, 2 సార్లు పెంపు. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం కసరత్తు. పోరాడాల్సిందే. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్స్కు శిక్ష విధించొద్దు. ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కేంద్ర ప్రయత్నాలను అడ్డుకుంటాం. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టొద్దు. దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడుదాం. తమిళనాడు సీఎం స్టాలిన్. ఉన్న సీట్లను కూడా కోల్పోతాం. 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్ ఇదే ప్రధాని మోదీ ఎజెండా. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అదనంగా నియోజకవర్గాల రాకపోగా ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కోల్పోతాం. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టుంది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ డీలిమిటేషన్ ఏంటంటే ప్రస్తుతం సౌత్ మీద నార్త్, ఈ నార్త్ ఆచారాలనే సౌత్ పాటించేలా ఈ నార్త్ లీడర్లు హిందుత్వం పేరుతోటి మన మీద ఎప్పటికప్పుడు ఒక ఆధిపత్యాన్ని చెలాయించే కుట్రాలుతారు. అది పక్కన పెడితే ఇప్పుడు సౌత్ ఏంటంటే ఇక్కడ జనాభా ఎంత ఉన్నది, ఇక్కడ జనాభా ఎంత ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ఎలక్షన్. అయితే ఒక ఓటు ఒక విలువ. మన ప్రజాస్వామ్యంలో ఒక ఓటు, ఈ ఒక ఓటు ఒకటే విలువ, ఒక విలువ. ప్రధానమంత్రి ఓటేసిన ఒకటే విలువ, ముఖ్యమంత్రి ఓటేసిన ఒకటే విలువ, పూరి గుడిసెలో ఓటేసిన ఒకటే విలువ. అయితే ఇప్పుడు ఇక్కడ నార్త్కి వస్తే యూపీలో 30 లక్షల మందికి ఒక్క ఎంపీ ఉన్నాడు. 30 లక్షల జనానికి ఒకటే ఎంపీ ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు. మన సౌత్ రాష్ట్రాలకు వస్తే 10 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నాడు. ఇప్పుడు ఇట్లా వ్యక్తులను, ఓట్లను లెక్కగట్టి డీలిమిటేషన్ ప్రోగ్రామ్కి ఈ కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనివల్ల సహజంగానే నార్త్లో జనం ఎక్కువ ఉంటారు కదా, అటు ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఈ ప్రకారం లెక్క కడితే దీన్ని ఎట్లా లెక్క కడతారు? నియోజకవర్గంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఒక నియోజకవర్గంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఒక నియోజకవర్గంలో మండలాలు ఎన్ని ఉన్నాయి, గ్రామాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఆ ప్రకారము మొత్తం ఈ ఎంపీ సంబంధించిన సెగ్మెంట్కి సంబంధించి ఎంతమంది ప్రజలు ఉన్నారు, దాని ప్రకారం ఓట్లను లెక్కబట్టి వ్యక్తులను ఓట్లను లెక్కగట్టి సీట్లను పెంచే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల మనకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది 100%. ఎందుకంటే సౌత్లో జనాభా తక్కువ ఉన్నది, నార్త్ వైపు జనాభా ఎక్కువ ఉన్నది. ఇక ఇవి 1952లో ఒకసారి, 1962లో ఒకసారి, 1972లో ఒకసారి ఈ డీలిమిటేషన్ జరిగింది. జనాభాను లెక్కగట్టి జనాభా ప్రకారము ఈ ఎంపీ సీట్లను పెంచుకుంటా తగ్గించుకుంటా పోయే క్రమము ఈ 3 సార్లు జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళొకసారి చేద్దామని అనుకుంటున్నారు. అయితే ఇటు పెరుగుతాయి, అది వాళ్ళ ప్రాబ్లం. మనకు తగ్గించుడేంది? మనకి ఇంకా 1, 2 వరంగల్లో వరంగల్ ఎంపీ స్థానం ఉండే, హన్మకొండ ఎంపీ స్థానం ఉండే.
మొత్తం 3 ఉన్నట్టుండే 2 అయినాయి ఇప్పుడు 2 ఒక్కటే అయింది కేసీఆర్ వాళ్ళ బిడ్డ ఒక్కతే కదా ఇప్పుడు ఉన్నది 2 ఉండే అంతకుముందు ఒకటి తగ్గిపోయింది కాబట్టి ఇట్లా జనాభాను లెక్కగట్టి ఆ జనాభా ప్రకారం ఈ డీలిమిటేషన్ చేద్దామని చూస్తాను. అయితే ఇప్పుడు జనాభా లెక్కలే జరగకపోయాయి మరి జనాభా లెక్కలు జరగకుండా డీలిమిటేషన్ ఎట్లా ప్రయోగిస్తామని చూస్తాను. మీరు దయచేసి మన తెలంగాణ ప్రజలకు మరొకసారి చెప్తున్నా, కొన్ని విషయాలు మనము ధైర్యంగా మాట్లాడినప్పుడు సరిగ్గా అర్థం చేసుకోవాలి. వీళ్ళు నార్తోళ్ళు ముఖ్యంగా బీజేపీ మతం అనే ఒక మత్తును జల్లుకుంటూ ఈ దక్షిణాది వైపు ఒక రాక్షసుడిలాగా ఉరికొస్తున్నది. ఈ మతం అనే మత్తులో పడితే మొత్తం మనము జీరో అవుతాం. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ మీద పవన్ కళ్యాణ్ అనేటోడు నోరు మెదుపుతలేడు, ఈ డీలిమిటేషన్ మీద కిషన్ రెడ్డి అనేటోడు నోరు మెదుపుతలేడు, ఈ డీలిమిటేషన్ మీద బండి సంజయ్ అనేటోడు నోరు మెదుపుతలేడు. ఎందుకంటే వీళ్ళకి సబ్జెక్టు తెలియదు. 10 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు కలిపి ఒకవైపు ఉన్నప్పుడు వాళ్ళకి జనాభా ఎక్కువ ఉంటుంది. ఆ జనాభా ప్రకారము వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి, మనకు తక్కువ సీట్లు వస్తాయి. ఇప్పటి వరకు దక్షిణాది నుండి ఒక్కడైండు ప్రధానమంత్రి, ఆ ఉన్నాయనను కూడా ఊడవీకిన్లు. కాబట్టి డీలిమిటేషన్ అనేది ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద గందరగోళంగా మారింది. నార్త్ స్టేట్స్కి మాత్రం భారీగా లబ్ధి చేకూరుతుందని ఇక్కడ మనోళ్ళ మాట.